ఇక మూడో టాస్క్ ఏంది, మూడో కంటెస్టెంట్ నాగాని సెలెక్ట్ చేస్తారు కదా. అక్కడ చెప్పినట్టుగా ఆ షేక్ బ్యాండ్స్ పెట్టి ఆడేటప్పుడు రిమోట్తో షాకింగ్ ఇచ్చేటప్పుడు పని చేయట్లేదని చెప్పడం హైలైట్. అది నిజంగా జెన్యూనిటీ అనేది బయటపడింది. ఆ జెన్యూనిటీ ఎంతవరకు స్థాయిని పెంచేస్తుందంటే ఒక కంటెస్టెంట్కి వేరే లెవెల్లో ఊహించిన రేంజ్లో ఆడియన్స్ దృష్టిలో వాళ్ళ మైలేజ్ అయితే పెంచేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. సీజన్ 2లో కౌశల్ టచ్ చేశాడు అని ఒక అమ్మాయి ఇష్యూ వచ్చేటప్పుడు అక్కడ గీతా మాధురి స్టాండ్ తీసుకుంది. అందరూ అయోమయంలో గందరగోళంలో ఉండేటప్పుడు గీతమాయ లేదు తప్ప ఆయన వాంటెడ్ లేదు, చేయలేదు, పొరపాట్లు పార్ట్ ఆఫ్ గేమ్లో ఏదో బై మిస్టేక్ జరిగి ఉంటుంది తప్ప ఆయన ఏం ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అది తప్పు అని పర్ఫెక్ట్గా ఒక స్టాండ్ తీసుకుంది. లేకపోతే ఆవిడ గ్రాఫ్ అలాగా అంత పెరిగింది. ఆ గీతా మాధురి భలే స్టాండ్ తీసుకుంది. ఆ ఎంతవరకు అంటే లాస్ట్కి ఆ సీజన్ టాప్ 5లో రన్నర్ అప్ వరకు వచ్చేసే స్థాయికి ఆ రేంజ్లో పెరిగింది. సో ఒక హ్యూజ్ ఫ్యాన్స్ అయితే ఏర్పడారు. అబ్బా ఈ అమ్మాయి ఒక్కదే స్టాండ్ తీసుకోకపోతే అక్కడ కౌశల్ పరిస్థితి ఏంటి. అఫ్కోర్స్ వీకెండ్లో హోస్ట్ చెప్పినా చెప్పకపోయినా ఆ స్పాట్లో తీసుకుందో చూసారు. అట్లా ఇక్కడ కూడా ఈ నాగా అనేది ఆయన ఆ జెన్యూన్గా చెప్పడం అనేది. ఇప్పుడు అభిజిత్ వచ్చి నాగప్రసాద్తో ఆ టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, పని చేయట్లేదు అని చెప్పే చూడు, ఒకసారి చూడండి అన్నా చూడు, ఆ నిజాయితీ నాకు నచ్చింది అని చెప్పింది. ఇప్పుడు ఆయన చెప్పకుండా ఆడియచ్చు, అమ్మయ్య కలిసి వచ్చింది. కానీ వాళ్ళు కూడా అవి కూడా టెస్టులు చేస్తారు. ఒకటి పని చేయకుండా పెట్టినట్టుగా పెడదాం, వాళ్ళు చెబుతారా చెప్పరా, బయట పడతారా పడరని ఈ రకరకాల టెస్టులు కూడా ఉంటాయి. ఎనీవే ఆయన అయితే చెప్పడం అనేది హైలైట్. చెప్పకుండా ఆడొచ్చు, గెలవచ్చు, కానీ నిజాయితీగా ఆడాడుగా. మరి ఆ నిజాయితీ గుర్తింపు ఉండాలిగా. సో ఆయనకి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అభిజిత్ అతనికి రెడ్ ఇచ్చాడు. మన రౌండ్లో అభిజిత్ ప్లీజ్ ఆలోచించని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉందంటే టాస్క్ కావాలా బోచు కావాలన్నాడు కదా. సో మొత్తానికి ఈయన కూడా అర్హుడే. సో అందువల్ల ఆ నిజాయితీ వల్ల ఆయన కూడా టాప్ 15లో ఉండదని అర్హుడు.